అలియన విదేశాంగ విధానం అంటాం కదా, అందులో భాగంగా అవతల వాళ్ళు ఏదైతే అంటే ఇద్దరికి సమదూరం, ఇద్దరికి సమన్యాయం అన్నటువంటిది. ఇప్పుడు అందులో భాగంగా జెలెన్స్కీని భారతదేశానికి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. భారత్లో ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ పులింషుక్ తాజాగా విషయాన్ని వెల్లడించారు. ఉక్రెయిన్ జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా శనివారం ఢిల్లీలో ఒక ఆంగ్ల వార్తా సంస్థతో మాట్లాడుతూ జెలెన్స్కీ రాక్ కోసం ఇరు దేశాల అధికారులు పనిచేస్తున్నారని చెప్పారు. జెలెన్స్కీ భారత్కు వస్తారని మేము ఆశిస్తున్నాం. మన ద్వైపాక్షిక సంబంధాలు ఇది ఒక గొప్ప కార్యం కాబోతుంది. తగిన తేదీకి అంగీకరించేందుకు మేము ప్రయత్నిస్తున్నాం అన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో భారత్ మరింత క్రియాశీలక పాత్ర పోషించాలని కోరారు. రష్యాతో భారత్కున్న సుదీర్ఘ సంబంధాల దృష్ట్యా శాంతి చర్చల్లో భారత్ని కీలక పాత్రధారిగా తాము భావిస్తున్నామన్నారు. శాంతి కాల్పుల విరమణ సమర్థిస్తున్న మోడీని ఆయన ప్రశంసించారు. భారత్ తటస్థమైంది కాదని, శాంతి దౌత్యం రాజకీయ చర్చలను అది దృఢంగా సమర్థిస్తోందన్నారు. ఇక్కడ సమస్యల్లో ఏంటంటే అమలు చేయడానికి ఎవడు సిద్ధంగా ఉన్నాడు? యుద్ధాన్ని ఆపడానికి జెలెన్స్కీ సిద్ధంగా లేడు, రష్యా సిద్ధంగా లేదు. అప్పుడు ఇంకేం చేయాలి?